10 రోజులైంది ఇవి పెట్టి, తెలుసా సిరి? ఇక్కడ ప్లేస్ లేదు, రోజు అయితే ఇటుకు నిలబడి చేస్తాను అనమాట. 10 days తర్వాత ఇది ఎత్తుతున్నాను. రోజైతే దీంతో డైరెక్ట్ పైకి లేపేవి 10 times చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చేసి చూపిస్తా. చెయ్యి ఎలా ఉందో ఏమో. చెయ్యి బెచ్చికి నరం ఎక్కువ వచ్చింది అనమాట. బోన్ ఏం అవ్వలేదు. ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గిపోయింది. చిన్న చిన్న యూట్యూబ్లో చూశాను. ఇలా 10 times చేస్తాను నేను. చేయి బానే ఉంది. సో ఇది చేయలేకపోతున్నందుకు 10 days నుంచి నేను చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయమ్మా, అర్థమైందా? ఇవి 20 kgs, 20 kgs, 40 kgs, రాడితో కలిపి 50 kgs. ఇది 5 kgs, ఇది 10 kgs. అర్థమైందా? ఆ డంబుల్స్ చూపించు. ఇవి 10 kgs, 5 kgs, kg. ఆ పక్కన ఉన్నదేమో 12 kgs. పేర్లు సరిగా తెలియదులే కానీ. సో ఇవి లోపల కూడా మిషన్ ఉందండి. ఆ మిషన్ మీద పడుకొని కూడా ఎత్తుతాను. ఇదనమాట. ఇలా చేస్తూ చేస్తూ ఆగిపోతే ఆ ఫీలు, ఆ బాధ అసలు ఇక్కడ దాకా నేను ఒక ఆశ పెట్టుకున్నా. అంటే ఇది చేసి నేను ఎత్తాలి, 40లో నేను చాలా ఫిట్గా ఉండాలని. ఇన్స్టాగ్రామ్లో నేను జిమ్ చేసే వాళ్ళకి చూస్తాను, వాళ్ళు నాకు మోటివేషన్ ఇస్తారు. అంటే వాళ్ళని చూసి మనం ఇలా కూడా మారచ్చా అని నాకు అనిపించింది. అంత బాగా కష్టపడుతున్నారు, మనం ఎందుకు చేయకూడదు, మనం చేసి బాగుండాలని. వేరే ఏమి ఏదో గెలవడానికి ఎక్కడికో వెళ్ళాలి అదేం కాదు. ఇంట్లో ఉన్నా కూడా ఒక 10 members-కైనా సరే నేను ఇన్స్పిరేషన్గా ఉండాలని. నేను ఇప్పుడు వెయిట్ లాస్లోనే ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. మా మేడం ఇచ్చే డైట్ చేస్తూ 40లో నేను వర్కౌట్లు అవన్నీ చేసుకుంటూ హెల్దీగా ఉన్నాను. మీరు జాయిన్ అవ్వాలంటే స్పార్కింగ్ కాంటాక్ట్ అవ్వండి, ఇట్టే తగ్గించేస్తారు. మీ ఏజ్లో మీరు ఎప్పుడు ఎటువంటి ఫుడ్ తినాలి, ఎప్పుడు వర్కౌట్లు చేయాలి అవన్నీ చెప్తారు. నేను ఇంతకుముందు డైట్లో ఉన్నప్పుడు వర్కౌట్ నాకు చేయాలి. 40లోకి వచ్చిన తర్వాత మా మేడం చెప్పింది నిజమే కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అది